ये सब चीजें भाई सिटी में नहीं मिलेगी भाई। लाइफ एक है, एंजॉय कर लो भाई। यही है जो है। बीमार पड़ते हो पड़ जाओ भाई। वो देखो वो देखो भाई, उसको उसको दिखाओ भाई। कछुआ कछुआ चल गाइस। మనోడు చెప్పేది కూడా నిజమే. బెస్ట్ వ్యూస్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ సిటీ, ఇట్ కమ్స్ ఫ్రమ్ ప్లేసెస్ లైక్ దిస్. అందుకే నేను కూడా సిటీ నుండి గ్రీనరీ కోసం సోలో రైడ్ చేద్దాం అనుకున్నా. బట్ వెరీ డిసప్పాయింటెడ్. డిసప్పాయింట్మెంట్ ఈజ్ లైఫ్. లైఫ్ ఈజ్ డిసప్పాయింటెడ్. మై లైఫ్ ఈజ్ డిసప్పాయింటెడ్. వాట్ షుడ్ వి డూ? So, we are going to Kumbhe Waterfalls today. Kumbhe Waterfalls is just 135 kilometers from Mumbai. అంటే ముంబై నుంచి జస్ట్ 3 నుంచి 4 గంటలు మాత్రమే. నా జర్నీ నేను చాలా త్వరగా స్టార్ట్ చేశాను. పెట్రోల్ పట్టించి ఐ వాజ్ ఆల్ రెడీ టు గో. हो गया. I want to segregate this journey in 3 parts. First one, traffic. ముంబైలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో అందరికీ తెలుసు. బట్ ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా ఇంత ట్రాఫిక్ ఉంటుందని నేనైతే అనుకోలేదు. బట్ స్టిల్ ఇట్ వాజ్ దేర్. సెకండ్ వన్, ద బ్యాడ్ రోడ్స్. ఈ జర్నీలో నీకు ఏదైనా ఎనిమి ఉందంటే అది బ్యాడ్ రోడ్స్ మాత్రం, ఈ పార్ట్ హోల్స్ మాత్రం. ద రైన్స్. ముంబైలో ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఎండ కాస్తుందో ఎవరికి అర్థం కాదు. మీరు ఎప్పుడైనా మహారాష్ట్రకి ప్లాన్ వేస్తే రైన్ కోట్ మాత్రం మర్చిపోవద్దు, ఈవెన్ ఇన్ సమ్మర్. ఇవన్నీ అయ్యాక యూ విల్ కమ్ టు ద మెయిన్ పార్ట్, ద ఘాట్స్. ఈ బ్యూటిఫుల్ ఘాట్స్ జర్నీ 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. టర్న్స్, వ్యూస్, విలేజెస్, పీపుల్, యూ కెన్ ఏబుల్ టు ఎంజాయ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ దిస్ ఘాట్ రోడ్స్. दिखेगा ये सीन है। हाँ ये ऐसा गिर रहा है यहाँ पे। ओके, हाँ। ये ऊपर वाला, ऊपर से। ऊपर वाला ये जाता है ना। हाँ ये सीन। ओह, हाँ और अपने को उधर सामने से दिखेगा ऐसे। सामने पाएंगे। పార్కింగ్ అయితే వచ్చేసాం. సో దిస్ ఈస్ ద పార్కింగ్. సో ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇది పార్కింగ్. సో బైక్ ఇక్కడ పార్క్ చేసాం. సో మనం ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలన్నమాట కిందకి. నాకు తెలిసి ఇది అందరికీ తెలుసు అనుకుంటా. తలపతి విజయ్ ఒక వారసుడి సినిమాలో ఆయన ఎంట్రీ ఉంటుంది కదా, ఎంట్రీ సీన్. ఒక వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చి బండి తీసుకెళ్ళి ఒక వాటర్ ఫాల్స్ దగ్గర ఆగుతారు చూడు, సేమ్ వాటర్ ఫాల్స్. సో మహారాష్ట్రలో తిరగాలంటే ఖచ్చితంగా మాన్సూన్లోనే తిరగాలి. వేస్ట్ అంటే వేస్ట్ అని చెప్పలేం, కానీ ఇంత అందంగా ఉండదు, ఇంత బాగుండదు. సో మీరు ఎవరైనా ప్లాన్ చేస్తుంటే మాన్సూన్లోనే ప్లాన్ చేసుకోండి. 100% నో వ్యూ ఫ్రమ్ హియర్. చాలా తక్కువ మంది వచ్చారు, నాకు తెలిసి 10 మంది కూడా లేరు. అంత మంచు కప్పేసింది, ఏం కనిపించేటట్లేదు. వాటర్ ఫాల్స్ ఏడాడో ఉంటాయి.
ఏం కనిపించలేదమ్మా చిట్టి. రాంగ్ టైమింగ్లో వచ్చామేంది మన దరిద్రం. అంటే మనం ఏదైనా మంచి చేద్దాం, మనం ఏదైనా చూద్దాం అనుకుంటే మనకు ఇట్లాంటివి ఎదురవుతుంటాయి. ఇప్పుడు ये होता है ना वॉटरफॉल नेचे गिरतो हाँ तो हाँ समोर आहे पण धुकं आहे त्याच्यामुळं दिसू शकत नाही. भी बंद है. बंद नाही हे चालू, हाँ पण हे धुकं बसलंय ना हाँ हाँ त्याच्यामुळं दिसू शकत नाही. ओ वॉटरफॉल समोर आहे, हाँ हे माणसं उभी आहेत त्यांच्या समोरच आहे हाँ आणि पूर्ण तलापर्यंत दिसला असता, हाँ हाँ पण धुकं आहे ना त्याच्यामुळं दिसू शकत. हाँ अभी जाता है क्या है? भरोसा नाही, कारण सांगू शकत नाही. कारण थांबा, गेला तुमच्या नशिबान तर ठीक आहे, नाही गेला तर आमचा काय त्याला विलाज नाही. वॉटरफॉल इथं सरळ आहे समोर. అది మ్యాటర్. తాత ఏం చెప్తున్నానంటే వాటర్ ఫాల్స్ ఉంది, రోడ్డు కూడా ఉంది దగ్గరికి పోవడానికి, బట్ ఈ మంచు కప్పేయడం వలన మనకేం కనిపించలేదు, మీరు పోవడానికి దారి లేదు అంటున్నాడు. సో మనం ఇంక దాన్ని చూసుకొని, నాకు తెలిసి దాన్ని బట్టే మనం కూడా పోవాలి. माणसं उभी आहेत तिथं जाऊन बघा, हां दिसला त्यातनं फाकून नाही फाकणार, भरोसा नाही. బాగా వ్యూ పాయింట్లు ఏం కనిపించలే. మన వాళ్ళు ఎవరో ఇద్దరు దొరికారు, అండమాన్ నికోబార్ నుంచి వచ్చారంట. సో ఇప్పుడు వాళ్ళతో కలిసి ఏదో ఇంకో వ్యూ పాయింట్ ఉందంటే అడిగి పోతున్నాం. సో అడిగి పోయి చూద్దాం, ఇలా ఉందంటే సెట్ చేద్దాం. ఎక్కడికి అసలు ఏం కనిపించలే, మొత్తం ఫాగ్ కప్పేసింది. 130 కిలోమీటర్లు వచ్చి వేస్ట్. ఇంకో వ్యూ పాయింట్ మన తలపతి బండి ఎక్కాడు కదా, సో ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. సో అక్కడి నుంచి ఏమైనా కనిపించిద్దేమో చూడాలి. కనిపిస్తే ఇంత దూరం వచ్చినందుకు హ్యాపీయే, లేకపోతే అన్నీ మూసుకొని వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోవాలి. ఇంతకు మించి మనం చేసేది ఏం లేదు. ప్రతి రూట్లో కలుస్తాం, ఏ రూట్లో నుంచి ఏ పక్క నుంచి కూడా వ్యూ అయితే కనిపించదు. సో మనకు తలపతి వెళ్ళిన రోడ్డు అయితే కనిపిస్తుంది అంతే. ఇదా ఇదనమాట మన తలపతి వెళ్ళిన రోడ్డే. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ ఆడే ఉంటుంది, కానీ మన వాటర్ ఫాల్ ఫాగ్ వల్ల అసలు కనిపించలే. మేమేదో ఆడో సైడ్లో కింద పడ్డామంటే శాల్తీ కూడా చెక్కదు, 100% శాల్తీ చెక్కదు. ఏం చేస్తామో మాకైతే అర్థం కావట్లేదు. यार अच्छा से बंद कर दिया भाई, फुल बंद कर दिया इधर. ఇది మామూలుగా అయితే రోడ్డు, నేను మన వాళ్ళు మొత్తం కప్పేశారు అనమాట. అలా బాగొచ్చు నార్మల్గా అయితే. ఈ ఫాగ్ వల్ల వెరీ డిసప్పాయింటెడ్. డిసప్పాయింట్మెంట్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ డిసప్పాయింటెడ్, మై లైఫ్ ఈజ్ డిసప్పాయింటెడ్. Should we do? हाँ बहुत, आई एम वेरी डिसअपॉइंटेड, बट ठीक है. I met 2 new friends here. సో ఇప్పుడు మేమంతా చిల్ అవడానికి వచ్చామన్నమాట. మాకు ఆడ ఎలాగాడు వ్యూ దొరకలేదు, మేము ఎక్కడ ఏం చేయలేదని చెప్పి సేపు పక్కనే చిన్న ఫ్లో ఉంటే, చాలా స్లో ఫ్లో, సరే అక్కడ మునగదామని చెప్పి వచ్చామన్నమాట. ఇప్పుడు మనం అక్కడ ఒక 20 minutes నుంచి హాఫ్ అన్ అవర్ అలా చిల్ అయ్యి నెక్స్ట్ బ్యాక్ టు ముంబై. It's not about the views always. Sometimes it's all about the new people you are going to meet in your life. ఈ ట్రిప్లో నాకు వ్యూస్ దొరకపోయి ఉండొచ్చు, కానీ ఎందుకో నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది.
Please hands पे zoom in. चिकना है वाइट हो गया गंदा नहीं निकला वो स्किन सेल्स ये हो गया मर गया मर गया तो इसमें मर गया it's not good for health भाई वस्ते ना गरम यानी you know any location bro कम हियर टू ईट yes on the way or द वे पे you know भाई पहला बार ये ना मैं भी पहला बार आया इधर देखते रहे अच्छा में होगा ना सर्वाइवल ट्रिक्स ये सब चीजें भाई सिटी में नहीं मिलेगी भाई लाइफ एक है एंजॉय कर लो भाई यही है जो है बीमार पड़ते हो पड़ जाओ भाई वो देखो वो देखो भाई उसको दिखाओ कछुआ चल गाइस